ఈరోజు నేను మా ఫ్రిడ్జ్ క్లీన్ చేశాను ఫ్రెండ్స్. సో యాజ్ ఇట్ ఈజ్ రోజు మనం అంటే మంత్లీ వన్ టైం ఒకసారి అందరము ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకుంటాము. సో నేను చేసిన ఈ క్లీనింగ్ గురించి సో మీ అభిప్రాయం మాతో షేర్ చేసుకుంటారని భావిస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో మాత్రం చివరి వరకు చూడండి. నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి నేను మా ఫ్రిడ్జ్ క్లీన్ చేసిన విధానం ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఇంకా మీరు ఏమైనా సలహాలు ఇవ్వాలనుకుంటే కూడా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్. మనము ఎప్పుడైనా ఫ్రెండ్స్ ఇంట్లో ఎంత శుభ్రంగా పెట్టుకున్నా కూడా సో మన ఇంట్లో ఎక్కువ బ్యాక్టీరియా స్టోర్ అయ్యే ప్లేస్ వచ్చేసి ఫ్రిడ్జే అనమాట. సో ఈరోజు అయితే ఫ్రిడ్జ్లో ఉండేటివన్నీ ఖాళీ చేయడం జరిగింది ఫ్రెండ్స్. మొత్తం ఈరోజు క్లీనింగ్ పెట్టుకున్నాను అనమాట. సో ఇవి కూడా ఇది ఎంత ట్రై చేసినా రావట్లేదు. సో వీటిని మొత్తం అంతా నేను ఎప్పుడు కూడా ఫ్రిడ్జ్ క్లీనింగ్కి డేటాలు యూజ్ చేస్తాను ఫ్రెండ్స్. తర్వాత ఇంత స్టార్ట్ చేసినాను. ఒక్కొక్కటి తీసేసి క్లీన్ చేసేసి కంప్లీట్గా బయట పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఎండలో ఎండబెట్టేసుకొని ఇవి మళ్ళీ సెట్ చేసుకోవాలన్నమాట. సో టైం ఉండదు ఫ్రెండ్స్. యాక్చువల్ అయితే మంత్లీ వన్ టైం ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకోవాలి. సో నేను క్లీన్ చేయక కొద్దిగా ఎక్కువ రోజులు అయింది ఫ్రెండ్స్. అందుకే ఈరోజు క్లీనింగ్ పెట్టుకున్నాను అనమాట. ఫ్రిడ్జ్ నీట్గా ఉంటే బయట నుంచి చాలా వెజిటేబుల్స్ ఫ్రూట్స్ తెచ్చుకుంటూ ఉంటాం కదా ఫ్రెండ్స్. అందులో చాలా బ్యాక్టీరియా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇది ఫ్రిడ్జ్ చల్లని ప్లేస్ అయిందన్న ఇక్కడ ఎక్కువ బ్యాక్టీరియా స్టోర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఎప్పుడు క్లీన్ చేసుకున్నా కూడా కొంచెము కఠినంగా ఉన్నవి అదే డెటాల్ లిక్విడ్ కానీ అలాంటి వాటితో నీట్గా శుభ్రం చేసుకోవాలి ఫ్రెండ్స్. సో విమ్ బార్తో ఫస్ట్ రుద్దడం జరిగింది ఫ్రెండ్స్. సో దీన్ని బాగా వాష్ చేసిన క్లాత్తో సో సోప్ వేసినాం కాబట్టి ఫస్ట్ తుడుచుకోవాలి ఫ్రెండ్స్ నీట్గా. నాకు తెలిసి మిడిల్ ఏజ్లో ఉండే వాళ్ళకి అందరికీ తెలిసి ఉంటుంది ఫ్రెండ్స్. ఎవరైనా కొత్తగా పెళ్ళైన వాళ్ళు అట్లా ఉంటారు కదా ఫ్రెండ్స్. సో వాళ్ళకు కొంచెం అవగాహన ఉండదన్నమాట ఫ్రిడ్జ్ క్లీనింగ్ గురించి. సో వాళ్ళ కోసమనే నేను ఈ వీడియో చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇలాంటి మరకలు కూడా బాగా రుద్దితే కనుక పోతాయన్నమాట. ఒకసారి అదే విమ్ లిక్విడ్తో అయితే డస్ట్ మొత్తం అంతా వచ్చేస్తుంది అనమాట. సో వన్ డే అంతా కనెక్షన్ ఇవ్వకపోయినా పర్లేదు ఫ్రెండ్స్. సో ఎందుకంటే దీంట్లో ఉండే బ్యాక్టీరియా అంతా నశించిన తర్వాతనే మనం మళ్ళీ దీన్ని రీస్టార్ట్ చేసుకోవడం మంచిదన్నమాట. సో నేను నమ్మింది బాగా యూస్ఫుల్గా బ్యాక్టీరియాకి పనిచేసేది డెటాల్ మాత్రమే ఫ్రెండ్స్. నేనైతే మాత్రం డెటాలే యూజ్ చేస్తాను అనమాట ఫ్రిడ్జ్ క్లీనింగ్కి ఎప్పుడైనా కూడా. సో ఇవి ఎంత ట్రై చేసినా రాలేదు ఈ 2 స్టాండ్లు. సో అందుకనేసి వీటిలో కూడా డెటాల్ స్క్రబ్బర్తోనే రుద్దాను అనమాట. నా నమ్మకం డెటాల్తో అయితే కనుక మొత్తం బ్యాక్టీరియా అంతా నశిస్తుందని నేను నమ్ముతాను అనమాట. మెయిన్ స్టాండ్లు ఉంటాయి ఇక్కడ పెడతాం కదా ఫ్రెండ్స్. వీటిపైన ఎక్కువ దృష్టి పెట్టాలన్నమాట. సో బ్యాక్టీరియా ఇక్కడే స్టోర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. కాబట్టి డెటాల్ కూడా ఇక్కడ ఎక్కువ అప్లై చేయడం బెటర్ అనమాట. సో ఇలా ఒక్కొక్కటి ఇది కూడా మర్చిపోకుండా ఏ స్టాండ్ కూడా మొత్తం అన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పవర్ బంద్ చేయాలి ఫ్రెండ్స్. కరెంట్ కనెక్షన్ తీసేయాలన్నమాట. సో ఇవి విమ్ బార్ అప్లై చేసిన తర్వాత తీసుకున్న వాటర్ అన్నమాట. చూడండి ఎంత డస్ట్ ఉంటుందో కదా. సో ఇలా మంచిగా క్లీన్ అయిన తర్వాత మళ్ళీ ఇంకోసారి డెటాల్ వాటర్తో మళ్ళీ క్లీన్ చేస్తాను అనమాట.
సో మీరు కూడా అంతే, ఈ వాటర్ పడేసి డెటాల్ వాటర్ తీసుకొని మళ్ళీ క్లీన్ చేసుకోవాలి. సో నాకైతే మా ఫ్రిడ్జ్లో లైట్గా ఎగ్ స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. ఎక్కువ కేకులు పెడతాం కదా, సో కేకుల వల్ల అనుకుంటున్నా. ఎగ్స్ పెట్టినంత మాత్రాన స్మెల్ ఏం రాదు, అవి పగలవు కదా, కానీ నేనైతే మాత్రం కేకుల వల్ల అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను డెటాల్ వేసుకున్నాను ఫ్రెండ్స్, కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను అనమాట. ఎందుకంటే ఈ స్మెల్, ఎగ్ స్మెల్ వస్తుంది అనమాట ఫ్రిడ్జ్లో. సో కొంచెం చాలు అనమాట, ఆల్రెడీ క్లీన్ అయిపోయింది కాబట్టి కొంచెం వాటర్ చాలు. సో ఇది వరకు తీసుకున్న క్లాత్ ఉంది కదా, దాన్ని కూడా మళ్ళీ ఈ విమ్ బార్తో బాగా శుభ్రంగా క్లీన్ చేసేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ డెటాల్ వాటర్తో మళ్ళీ ఇంకోసారి ఫ్రిడ్జ్ను క్లీన్ చేయాలన్నమాట. సో డెటాల్తో క్లీన్ చేసిన తర్వాత అట్లే వదిలేసినామంటే అందులో ఉండే బ్యాక్టీరియా చనిపోతుంది. ప్లస్ అది కాక ఇట్లనే ఓపెన్లోనే పెడతాం కాబట్టి ఈ డెటాల్ స్మెల్ కూడా పోతుంది ఫ్రెండ్స్. సో వన్ డే అంతా ఇలా వదిలేస్తేనే బెటర్ అనుకుంటున్నాను నేను. ఈ డెటాల్ వాటర్తో ఫ్రిడ్జ్ మొత్తం ఫ్రెండ్స్, బయట లోపల మొత్తం అంతా క్లీన్ చేసేసాను ఫ్రెండ్స్. సో నేను చాలా బ్యాక్టీరియాని నాశనం చేశానని భావిస్తున్నాను. టోటలీ ఫ్రిడ్జ్ లోపల బ్యాక్ సైడ్ మొత్తం క్లీన్ అయిపోయింది ఫ్రెండ్స్. కింద కూడా డెటాల్తోనే అంతా క్లీన్, సరౌండింగ్స్ అంతా క్లీన్ చేసేసాను అనమాట. సో ఫ్యాన్ ఆన్ చేసామంటే త్వరగా ఫ్రిడ్జ్ ఆరిపోతుంది ఫ్రెండ్స్. సో కిచెన్ క్లీనింగ్ ఈరోజు కంప్లీట్ అయిపోయింది అనమాట టోటలీ. ముందుగానే ఇవి ఫ్రిడ్జ్లో ఇవన్నీ ఫ్రెండ్స్ ఉండే స్టాండ్లు మొత్తం, ఈ కూల్ బ్యాగ్స్, ఈ ఎగ్ స్టాండ్స్ ఇవన్నీ కూడా విమ్ బారు ప్లస్ విమ్ జెల్ తర్వాత డెటాల్తోనే శుభ్రం చేయడం జరిగిందనమాట. తొందర ఏం లేదు. ఇవి కంప్లీట్గా ఫ్రెండ్స్ ఇందులో ఉండే తేమ అంతా కంప్లీట్గా పోయేంత వరకు ఎండలోనే ఉంచుదాం ఫ్రెండ్స్. మ్యాక్సిమం ఒక 1 అవర్ ఎండ తగిలేట్టుగా ఉంచేసి మళ్ళీ శుభ్రంగా ఉండే కాటన్ క్లాత్తో ఎక్కడ తేమ లేకుండా తుడిచేసుకొని ఫ్రిడ్జ్లో ఎక్కడ ఉన్నవి అక్కడ సెట్ చేయడమే ఫ్రెండ్స్. సో ఎప్పుడు ఫ్రిడ్జ్ క్లీన్ చేసినా కూడా కొంచెం సమయం కేటాయించి ఇలా క్లీన్ చేసుకుంటే సో ఫ్రిడ్జ్లో ఉండే బ్యాక్టీరియాని అంతా మనము నాశనం చేయొచ్చు అనమాట. సో హెల్తీగా ఉండొచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకునే ప్రతి ఒక్క ఐటెం కూడా మూతలతో పెట్టుకోవడమే బెస్ట్ అనమాట. ఎందుకంటే బయట నుంచి తెచ్చే వెజిటేబుల్స్, ఫ్రూట్స్ మనకు టైం లేని సమయంలో వాటిని క్లీన్ చేయకుండా అలానే పెడుతూ ఉంటాం ఫ్రెండ్స్. సో వీటి ఉన్న బ్యాక్టీరియా కూడా మనం తినే ఫుడ్ పైన ఉండే ఛాన్సెస్ ఉన్నాయి, అందులోకి చేరుకునే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఫ్రిడ్జ్లో ఏ ఐటెం పెట్టుకున్నా కూడా కరెక్ట్ మూతలు పెట్టుకొని శుభ్రంగా పెట్టుకోండి ఫ్రెండ్స్.